ఈ రోజు భలే హ్యాపీగా గడిచిపోయింది. ఇదంతా నీ వల్లే ప్రసాద్, థ్యాంక్స్. నైట్ పార్టీ ఉంది, 7:45కి వచ్చి నన్ను తీసుకెళ్ళగలవా? నా వల్ల కాదు, పావు తక్కువ ఇంటికి కలుద్దాం. ప్రసాద్ ఇంకా నవ్వలేను, ప్లీజ్. ఏంటి, హరిప్రియని కలవలేదా? కలవాలంటే హరిప్రియ రావాలి కదా. నిజమా? రాలేదా? నువ్వు అసలే తెక్కలాడివి. బార్కెళ్ళావా? అయోమైల్లో ఇంకెక్కడికన్నా వెళ్ళాల్సిన చోటుకే వెళ్ళా. తను రాలేదంటే నేనంటే ఇష్టం లేదనుకుంటా. ఏ చెత్త వేదవో తన మనసు మార్చేస్తుంటాడు. ఛ! అందుకేరా, అందుకే నాకు ఆడవాళ్ళంటే అసహ్యం. చీర మార్చినంత ఈజీగా మనసు మార్చేసుకుంటారు, ఛానల్ మార్చినంత ఈజీగా లవర్స్ మార్చేస్తారు. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకంలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేడీస్, లేడీస్, లేడీస్. కానీ హరిప్రియ అలాంటిది కాదురా. నిన్ను కలవాలంది, నీతో మాట్లాడాలంది, నీతో కారులో అలా అలా షికారికి వెళ్ళాలంది. 1 మినిట్. హరిప్రియ నిన్ను కలుస్తానన్నది పొద్దున్న 8 గంటలకు కాదేమో, రాత్రి 8 గంటలకేమో. ఒకసారి ఆలోచించు. నీకు అలా అనిపిస్తుందా? అవునరా, పొద్దున్నే 8కి బార్కి ఎవరు వస్తారా? పచ్చి తాగుబోతులు తప్ప. పొద్దున్నే బార్కి వస్తుందంటే హరిప్రియ పచ్చి తాగుబోతానుకోలేరా? థ్యాంక్స్ రా, హరిప్రియ గురించి మంచిగా చెప్పి నా మనసులో ఏమి లేకుండా చేసావురా. మరి ఇంకా చూస్తానే, గంట 8 కొట్టగానే నువ్వే హీరో. కమాన్, వెళ్ళి హరిప్రియతో ఎంజాయ్ చేయి. నేను వెళ్తే నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావేమో, అందుకే పావు తక్కువ 8కి నేను బయటికి వెళ్తున్నా. నీకు చాలా ముందు చూపు ఉందరా. రేయ్, తిరణాల్లో తిక్కలాళ్ళ పొద్దునంత టైం వేస్ట్ చేసావు. ఇప్పుడన్నా హరిప్రియకి నీ ప్రేమ గురించి చెప్పాడు. ఇది ఫోటో నాకు ఇస్తాడంట, నేను మాస్క్ చేయించుకోవాలంట. పెద్ద నా కొడుకు. హరిప్రియతో పార్టీకి వెళ్తావరా? చెప్తా నీ సంగతి. మే కమిన్ సార్? నీకోసమే వెయిటింగ్. మీకోసం ఫ్రెష్ జ్యూస్, కుళ్ళిన వెజిటేబుల్స్ తెచ్చాను సార్. ఫ్రెష్ జ్యూస్ నువ్వు తాగాయి. నేను తాగాను సార్, ఇది మీకోసం తెచ్చాను. టిప్పిస్తే తాగుతాను సార్. సార్, ఇన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండగా ఈ కుళ్ళిన టమాటాలు, కుళ్ళిన దోసకాయలు, కుళ్ళిన ఆపిల్స్, ఇవి మున్సిపాలిటీ చిత్తకుప్పలో ఎందుకు తెమ్మన్నారు సార్? వీటితో ఫుల్ ఎనర్జీ డ్రింక్ చేద్దామని మా వీపీ కోసం. మీ పనులన్నీ చేసి నాకు కూడా ఎనర్జీ సరిపోవట్లేదు సార్. నాకు ఒక గ్లాస్ ఎనర్జీ డ్రింక్ ఇవ్వండి ప్లీజ్. ఇవ్వను. టిప్పిస్తే ఇస్తాను. కుళ్ళిన జ్యూస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఒరే వీపీ, బయటికి వెళ్ళేటప్పుడు జ్యూస్ తాగి వెళ్ళమ్మా, లేకపోతే నీరసం వస్తుంది. నువ్వు విషం ఇచ్చిన ఆనందంగా తాగుతా, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి. రా నీ అప్ప. మీకు ఫ్రీ మోషన్స్ 3 రోజుల నుంచి కాకపోయినా 30 రోజుల నుంచి కాకపోయినా ఇలాంటి జ్యూస్ తాగండి. నిమిషానికి 2 సార్లు జాడించి కొడుతుంది. అప్పటికి ఫలితం కనిపించకపోతే ఈజీ లాక్స్ వాడండి. పెద్ద పెద్ద ఏనుగులు సైతం పీనుగుల్లా మారటం చూడండి. ఇది 2 మూతలేస్తే 20 సార్లు, అదే 20 మూతలేస్తే సగం జీవితం బాత్రూంలోనే సంకనాకిపోతుంది. రేయ్, నీ పని సక్సెస్ కావాలని నీకోసమే. థాంక్స్. చీర్స్. ఇంత టేస్ట్ గా ఉందేట్రా? అది థ్యాంక్ యూ. నీ కక్కుర్తి నాకు తెలుసురా, అందుకే ఎలా ఫాలో అయ్యా. నేను దేంట్లో కాంప్రమైజ్ కాను. హరిప్రియ నాది, నాదే. అవును, అనుభవం పేలినప్పుడు వచ్చే సౌండ్స్ ఎప్పుడైనా విన్నారా? జస్ట్ వెయిట్ అండ్ సీ.
డోర్ ఓపెన్ చేసే ఉంది. హాయ్. హాయ్. 5 minutes లో రెడీ చేస్తాను. మీ ఇంట్లో ఉన్నట్టే ఉండు, ఓకే? ఆ మాత్రం చనువిస్తే చాలు, ఇల్లంతా రచ్చ రచ్చ చేస్తా. తప్పు. Oh my. Abba. ప్రసాద్, ప్రసాద్, లోపలే ఉన్నావా? లోపలికి రావద్దు. నీకు విషయం చెప్పాలి. ఏంటది? టాయిలెట్ రిపేర్ లో ఉంది. వాటర్ అసలు రావట్లేదు. నువ్వేం టాయిలెట్ కి వెళ్ళలేదు కదా? నేను షేవింగ్ చేసుకుంటున్నా. షేవింగా? ఇందాక నీ దగ్గరికి వచ్చే హడావిడిలో షేవింగ్ చేసుకోవడం మర్చిపోయాను. సరే సరే, త్వరగా రెడీ అవు. నాతో పెట్టుకుంటారా? అయ్యయ్యయ్యయ్యయ్యయ్య. హాయ్. హాయ్. ఎవరు కావాలి? గుర్తుపట్టలేదా? వారం రోజుల క్రిందట హైదరాబాద్ కళామందిలో మిమ్మల్ని డ్రాప్ చేశాను. ఓ మై గాడ్, నీ పేరు పొట్టి ప్రసాద్ కదా? నా పేరు ఎంత బాగా గుర్తుందో. ఏ, కొడైకెనాల్లో నువ్వేం చేస్తున్నావు? కళామందిర్లో నువ్వు మర్చిపోయిన సూట్ కేస్ తిరిగిద్దామని వచ్చాను. ఆ సూట్ కేస్ నీ దగ్గర ఉందా? నా దగ్గర అంటే హోటల్ రూమ్ లో ఉంది. మీరు నాతో పాటు వచ్చి తీసుకెళ్లొచ్చు. అయినా మీరు ఎవరితోనో బయటికి వెళ్తున్నట్టున్నారు. పర్వాలేదు, మళ్ళీ కలుద్దాంలేండి. నోను, అదేం లేదు. 1 minute లో వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ప్రసాద్, ఏంటి లేటు? ఏం చేస్తున్నావు? ధ్యానం చేస్తున్నాను. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. లేదు లేదు, ధ్యానం సగం అయిపోయింది, వచ్చేస్తున్నాను ప్లీజ్. లేదు ప్రసాద్, వెరీ అర్జెంట్. నేను వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే డిన్నర్ చేసి జ్యూస్ కూడా తాగి వెళ్ళు. రేపు కలుద్దాం, ఓకే? బాయ్. జ్యూసా? రండి రండి, తీసుకోండి. ఈ సూట్ కేసు నీ దగ్గర ఉందంటే నమ్మలేకపోయాను. వారం రోజుల నుంచి నా దగ్గరే ఉంది. నా కారెక్కిన వాళ్ళే కాదు, వాళ్ళ లగేజ్ కూడా జాగ్రత్తగా చేర్చడం నా బాధ్యత. 2000 కిలోమీటర్లు నా కోసం వచ్చావా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. నాకు అక్కడ పీకే పనేం లేదు. ఇష్టమేంది ఏదైనా పోగొట్టుకుంటే ఎంత బాధపడతారో నాకు తెలుసు. అందుకే అంత దూరం నుంచి వచ్చాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ ప్రసాద్. నీలాంటి సిన్సియర్ గైని నేను ఇంతవరకు చూడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్. హరిప్రియ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనిద్దరం ఒకటవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? అసలు ఛాన్సే లేదు. కనీసం 100కి 1%. కోటికి 1% కూడా ఛాన్స్ లేదు. అంటే 0.99% ఛాన్స్ ఉన్నట్టేగా. ఈ కాన్ఫిడెన్స్ చాలు నిన్ను నీ వాళ్ళని పడేయడానికి. నేను దేన్ని పట్టుకుంటే ఫెవికిక్కి అతుక్కుపోతా. అంత బంకగాన్ని.
ఎవరు బాత్రూమ్ క్లీనింగా? అవసరం లేదు, లోపల చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాం. మేనేజర్ నువ్వేంటి ఇక్కడ? మీకోసం వెతుకుతున్నాను. మీ వుడ్ బి గురించి తెలిసింది. వుడ్ బి అంటే నేనే. ఇంత ఫాస్ట్ గా మెసేజ్ వచ్చిందంటే మీరు వాడేది ఐడియా ఫోన్ కదా? నేను చెప్పేది హరిప్రియ కాబోయే మొగుడి గురించి తెలిసింది అని. అంటే హరిప్రియకి పెళ్లి కుదిరిందా? ఇన్నాళ్ళు మనం మాట్లాడుకున్న భాషల ఊసులన్నీ ట్రాషేనా? ముందు మీరు లోపలికి పద. ముందు నువ్వు గన్ను సరిగ్గా పెట్టు. రారా వరప్రసాద్. హాసిని నువ్వేంటి ఇక్కడ? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ అన్నావుగా, అందుకే వచ్చా. ఏంట్రా దీపావళితో పగిత ఆడుకుంటున్నావు? ఇది దీపావళి తుపాక్ కాదు, ఒరిజినల్ గన్. 1948 చైనీస్ మోడల్. కాలిస్తే కిడ్నీ పుచ్చకాయలా పేలిపోద్ది. నాకు జోక్స్ అంటే చిరాగే. ముందు గన్ లోపలెట్టే. మేనేజర్ డబ్బు కోసం నా వుడ్ బిని కిడ్నాప్ చేస్తావా? నేను నమ్మినందుకు మా ఫ్యామిలీకి ద్రోహం చేస్తావా? నమ్మినప్పుడే మోసం చేయడం ఈజీ మేడం. ఎన్నాళ్ళు మీరు ఎన్ని కామెడీలు చేసినా సూట్ కేసు కోసం భరించు. మర్యాదగా చెప్పు, లేట్ చేస్తే షూట్ చేస్తా. అబ్బచ్చా ప్లీజ్ అతన్నేం చేయకు. ఆ సూట్ కేస్ ఇచ్చేయి ప్రసాద్. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తాను. లేదంటే వాడు గొడ్డలు చించుకునే ఇవ్వను. నిన్ను ఆగాగు, మన ఇద్దరం ఒక డీల్ కొద్దాం. నీకు సూట్ కేసు కావాలంటే హరిప్రియ కాబోయే మొగుడిని వదిలిపెట్టదు, నీ దగ్గరే పెట్టుకో. ఈ డీల్ ఓకే చెప్పు. ఈ సూట్ కేసు ఏంటి, నా బట్టల బ్యాగ్ కూడా ఇచ్చేస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. ఈడేంట్రా నాకు చాయిస్ ఇస్తున్నాడు? నేను వినలా కనపట్లేదా? భయపట్లేదు. కామెడీ సినిమాలో వెళ్ళంటే ఎవరు భయపడరు సార్. ఆ సూట్ కేసు ఎలా తీసుకోవాలన్నా తెలుసు. వీళ్ళద్దరిన గదిలో పడాయి. సత్యానంద ఆశ్రమంలో పాకీజాలా ఉన్నావు. నీ పేరెంట్ చెల్లమ్మా? ఏమన్నావన్నయ్యా? చెల్లమ్మా అన్నాను తల్లి. వచ్చే వ్యాలంటైన్స్ డేకి రాఖీ కట్టి నీ రుణం తీర్చుకుంటానన్నయ్యా. వ్యాలంటైన్స్ డేకి రాఖీ కడతావా? ఏం తీస్తున్నావురా? ఈ 1000 రూపాయలు ఉంచుకో చెల్లమ్మా, అప్పటికి డబ్బులుంటాయి లేదు, గాజులు కొనుక్కో. సెంటిమెంటా? చెల్లమ్మ అనేసరికి మెంటల్ గా అప్సెట్ అయ్యాను. సారీ బాస్, లెట్స్ మూవ్. రై పీపీ, నువ్వు నేను తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. హరిప్రియ విషయంలో మనం క్లారిటీకి వస్తే మంచిది. ఓ, నువ్వు క్లారిటీగానే ఉన్నావా? ఆల్రెడీ కమిట్ అయిపోయారనమాట. ఇంక నేనెందుకు వస్తా. మూడ్ లేదా ఏంట్రా? నీకు భయం లేదా? ఎందుకు లేదు? దీని కళ్ళల్లో కసి, చూపులో కైపు చూస్తుంటే టెంప్ట్ అయిపోయి రేప్ చేస్తానేమో అని భయంగా ఉంది సార్. నవ్వుతా వెంటే రేప్ చేస్తానంట. నిజమా సార్? మీరు కాసేపు బయటికి వెళ్ళండి. ఎందుకు? ఈయన రేప్ చేస్తానంటున్నాడుగా. ఆడవాళ్ళ మాటను గౌరవించడం మన సంప్రదాయం సార్. మీరు కొంచెం కోఆపరేట్ చేసి బయటికి వెళ్ళారంటే పనవగానే నేనే పిలుస్తా. నువ్వు నోరు తెరిచావంటే నోట్లో బుల్లెట్ దూసుకుపోద్ది. దొంగ సత్యం, నీ జమ్మడిపోను. రాయ్, 2 నిమిషాల్లో క్యాష్ బాక్స్ మన చేతికి వస్తుంది. బ్యాంకాక్ 2 టికెట్లు బుక్ చేయి. 3 టికెట్లు బుక్ చేయి, నేను కూడా వచ్చేస్తా. నాకు వీడంటే ఇష్టం లేదు. నేనే నేదవని, మాకు 2 టికెట్లు బుక్ చేయి. మీరు బ్యాంకాక్ వెళ్తే మేము హాంకాంగ్ వెళ్తాం. ఏమిటా హరిప్రియ? మీరంతా ఫారెన్ వెళ్ళిపోతే మరి మేమేం చేయాలి సార్? ఎవరన్నా చేతులు లేని వాళ్ళని చూసి వాళ్ళ వీపు గోకుతూ కూర్చోండి. రాయ్, సూట్ కేసు ఎక్కడ ఉందో వెతకండి రా. కమాన్ క్విక్. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? ఇంతకు ముందు ప్రాణ స్నేహితులం, ఇప్పుడు బద్ద శత్రువులం. ఎందుకేమో తెలుసా? వాడు నాకు వెన్నుపోటు పడవాలని చూశాడు. నా లవర్ అని తెలుసు కూడా నా అంజలికి ఫోన్ చేసి, బీపీ గారు నా ఫ్రెండ్, మేమిద్దరం కలిసి నిన్ను 1/2 చేసుకుంటా ఉంటూ కమిట్ అవ్వాలని చూశాడు. నేనా? కాకపోతే నేనా? అంజలి నాకు మ్యాటర్ మొత్తం చెప్పింది. పైగా నాకంటే నువ్వే బెటర్ ఉంది. ఇంత కుళ్ళు మనసులో పెట్టుకొని నన్ను హరిప్రియని కలవకుండా చేస్తావరా ద్రోహి? నువ్వే ద్రోహి, మిత్రద్రోహి, స్నేహద్రోహి. దీని కింద సూట్ కేసా? నో ఛాన్స్. ఐఎమ్ జీనియస్. లిటైలర్ కదా మనం ఇటెల్. హరిప్రియ లాంటి అందమైన అమ్మాయి కోసం మనం విడిపోతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నీలాంటి దరిద్రుడిని వదిలించుకుంటున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకెవరు శత్రువు లేరని చాలా బాధపడ్డాను. ఈ రోజుతో ఆ బెంగ కూడా తీరిపోయింది. ఇక నా బద్ద శత్రువు నువ్వే. అగ్రిమెంట్ రాసుకుందాం, దమ్ముందా? సంతకాలు కూడా చేసుకుందాం. చెప్పు ఎక్కడ చేయాలి? నువ్వు కూడా ఎక్కడ చేయి. రాయ్, మీరు సూట్ కేసు ఎక్కడ ఉందో క్లైమాక్స్ దాకా చెప్పరని నాకు అర్థమైంది. చావడానికి సిద్ధంగా ఉంటుంది. 6 ప్యాక్.
వీళ్ళని కైమా కింద కొట్టేసి వీళ్ళతో నిజం చెప్పించాడు. సార్ కైమా అనగానే ఆకలేస్తుంది సార్. మన ప్రొడక్షన్ లో ఇంతవరకు కైమా పెట్టలేదు సార్. మన ప్రొడ్యూసర్ హర్షారెడ్డి గారికి చెప్పి తలా ఓ కేజీ కైమా తెప్పించండి బాస్. ప్రొడక్షన్ సార్ నా 6 ప్యాక్ బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళందరినీ నా దగ్గర పెట్టింది నువ్వే కదా. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిలుగాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఉంటే చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.